ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఒక 5 సంవత్సరాల తర్వాత ఉంటాయా లేదా అనే ప్రశ్న వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. మనం చాలా కాలం నుంచి కామన్ స్కూల్ విధానం కావాలని, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలని, ప్రైవేటు పాఠశాలను నియంత్రించాలని, అంతిమంగా రద్దు చేయాలని చేస్తూనే ఉన్నాం. కానీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే 2021-22లో ప్రభుత్వ పాఠశాలల్లో 55% ఉన్న విద్యార్థులు 2025-26లో 34%కు పడిపోయిందంటే, అంటే 3 సంవత్సరాలలో 21% విద్యార్థులు పడిపోయారు. అంటే 3 సంవత్సరాలలో 21% విద్యార్థులు పడిపోతే ఇది జారుడు బండ లెక్క. ముందు కొంచెం స్లోగా పోతుంది, గత 20 సంవత్సరాల నుంచి పడిపోతూనే ఉంది, స్లోగా పోయింది. కానీ ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా జరుగుతుందంటే ఇంకా 5 సంవత్సరాలలో 1% కూడా విద్యార్థులు మిగలరు ప్రభుత్వ పాఠశాలలు అనేది ఒక రిలయబుల్ ఎస్టిమేట్ ఇది. అంటే కింద గనక అంటే ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యా పరిరక్షణ కమిటీ మీద ఒక ఛాలెంజ్ ఏంటంటే మీ ఉనికి అర్థం ఏమిటి? నేను విద్యా పరిరక్షణ కమిటీగా ఒక ప్రశ్న వేసుకుంటే విద్యా పరిరక్షణ కమిటీ ఉండవలసిన అవసరం ఉంటుందా? ఇక అంటే ప్రభుత్వ పాఠశాలలో లేనప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ అనేది ఏముంటది? కాబట్టి ఈ యొక్క ఒక పరిస్థితి ఒకసారి మీరందరూ ఆలోచించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. దీనికి ప్రధానమైన కారణం తప్పకుండా ప్రభుత్వాలు విద్యను పట్టించుకోవటం లేదు. రేవంత్ రెడ్డికి విద్యా విధానం లేదు అనేది కరెక్టే, కానీ ఆయన విద్యా విధానం పాత విద్యా విధానం కొనసాగిస్తున్నాడు. పాత విద్యా విధానమే కార్పొరేటీకరణ. కాబట్టి ఆయన విద్యా విధానం కొనసాగుతుంది. బడ్జెట్ ఇవ్వటం లేదు. బడ్జెట్ ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వ పాఠశాలల విధ్వంసానికి కారణం. ప్రభుత్వ పాఠశాలల విధ్వంసం జరుగుతుంది కాబట్టి ప్రైవేటు పాఠశాలలు పెరుగుతున్నాయి, కార్పొరేట్ పాఠశాలలు పెరుగుతుంది. ఈ రెండింటికి పరస్పరమైన విరుద్ధమైన రిలేషన్. ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోవడం అంటే ప్రైవేటు పాఠశాలలు పెరగడమే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవడం అంటే కార్పొరేటీకరణ పెరగడమే తప్ప ఇంకా వేరే ఏం కాదు. కాబట్టి మిత్రులారా, ఈ సమస్యను గుర్తించి మనం ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషన్ ఐడియా ఇవాళ పీడిత వర్గ భావజాలం మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం ఎలాగో కాషాయీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణ పేరు మీద ఇక్కడ కూడా కార్పొరేటీకరణ పేరు మీద పీడిత వర్గాల భావజాలం, పీడిత వర్గాల ఒక రకంగా చెప్పాలంటే ఫిలసాఫికల్ అవుట్లుక్ మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మనం మన అకాడమిక్ సెల్ వీ హ్యావ్ టు గెట్ ఇట్ అప్. అకాడమిక్ సెల్స్ బాగా యాక్టివ్ అయిపోయి మొత్తం ఇవాళ ఉన్న సిలబస్ ను రివ్యూ చేసి అది ఎంతవరకు సైంటిఫిక్ గా, డెమోక్రాటిక్ గా ఉన్నాయా లేదా అని మనం ఒక విమర్శనాత్మక ఆల్టర్నేటివ్ సిలబస్ కూడా తయారు చేయవలసిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక ప్రభుత్వ పాఠశాలను రక్షించడానికే ఒకటే ఏంటంటే విద్యా పరిరక్షణ కమిటీ. నేను అనుకున్నది ఏమంటే మనకు ఇప్పటికీ దాదాపు 30-31 జిల్లాల్లో కమిటీలు ఫామ్ అయినాయి. ప్రతి జిల్లాలో 5 గ్రామాలు, కనీసం 5 పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలు ఏర్పాటు చేసి ఆ తల్లిదండ్రుల కమిటీలతో గ్రామాలలో ఏదన్నా పేరు పెట్టండి, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కమిటీ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కమిటీలు వేసుకొని వాళ్ళ తల్లిదండ్రులను మొదలై చేస్తే తప్ప ఇక మనం ఈ పాఠశాలను రక్షించలేము. ఎందుకంటే తప్పకుండా అందులో చదివే వాళ్ళు మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఇవాళ అప్పు చేసి ప్రైవేటు పాఠశాలకు పంపుతున్నారు. ఒకటే విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ తల్లిదండ్రుల కమిటీలు వేస్తే నేను ఒక గ్రామానికి వెళ్ళిన భూపాలపల్లి జిల్లాలో ఆ తల్లిదండ్రుల మీటింగ్ లోనే మనకు పరిష్కారాలు దొరుకుతున్నాయి. తల్లిదండ్రులు వచ్చి, సార్ మేము మీటింగ్ రాం, మీరు పొద్దున పిలుస్తారా, సాయంత్రం పిలుస్తారా అంటే ఎప్పుడు వస్తారంటే 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో వస్తామన్నారు. ఓకే, 12 గంటల నుంచి 3 గంటలకే మేము పోతాం. ఎందుకంటే 12 ముందు వాళ్ళు పని చేయాలి, తర్వాత 3 గంటల తర్వాత మళ్ళీ పొలాలకు వెళ్ళాలి. అప్పుడే వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు వచ్చారు, 100 మంది తల్లిదండ్రులు వచ్చారు ఆ గ్రామంలో. వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, ఒకటి ఎందుకు పంపట్లేదు మీరు ప్రభుత్వ పాఠశాల కంటే, వాళ్ళు ఏమన్నారంటే పొద్దున మేము 7 గంటలకే పనికి వెళ్ళిపోతాం, కాబట్టి 7 గంటల నుంచి 9 గంటల గురించి మీరు ఏం చేస్తారు అని మనం అర్థం. అలాగే మేము వచ్చే వరకు 6 o'clock అయితే ఇంటికి వచ్చే వరకు అప్పుడు ఎవరు చూసుకుంటారు అంటే మన టీచర్స్, కమిటెడ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి అదే మీటింగ్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు లేచి మేము చూసుకుంటాం. 7 గంటల నుంచి మేము షిఫ్ట్ వేసుకొని మేమే వచ్చి ఒక్కొక్కరం మేము చూసుకుంటాం, మీరు పంపిస్తారా లేదంటే అప్పుడు వాళ్ళు ఒప్పుకొని మేము పంపిస్తాం అన్నారు. అక్కడ సర్పంచ్ కూడా ఉన్నాడు, అదే మీటింగ్ లో సర్పంచ్ ఉన్నాడు, వార్డు మెంబర్లు ఉన్నారు,
అయితే సర్పంచ్ సింగర్ కూడా కావడం వల్ల ఇక కొంచెం కాబట్టి సర్పంచ్ కూడా ఏమన్నాడంటే సార్లు అంత కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను ఒక విద్యా వాలంటీర్ని పెడతా వాళ్ళతో పాటు పొద్దున్న చూసుకోవటానికని ఆయన ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే అందులోనే మన టీచర్లకు పరిచయమైన ఎంఈఓ కూడా మీటింగ్కి వచ్చారు. ఆ ఎంఈఓ కూడా చూసి అంటే మనం మాట్లాడిన తర్వాత ఆయన అంటే మరి ఇక్కడ ప్రీ ప్రైమరీ తరగతులు లేవు, మరి ప్రీ ప్రైమరీ తరగతులు మీరు పెడతారా లేదా అని చర్చ వస్తే ఆయన లేచి నిలబడి మీరు ఇప్పుడే అప్లికేషన్ ఇవ్వండి, మేము ప్రీ ప్రైమరీ తప్పకుండా పెడతామని ఆయన. అంటే ప్రీ ప్రైమరీ ఇవాళ 18,000 పాఠశాలలు ఉన్నాయి, 18,000 పాఠశాలలో ప్రీ ప్రైమరీ పెట్టాలి, కానీ ఇవాళ మేము 3,000 పెడతాం 2,000 పెడతాం వాళ్ళు అంటున్నారు. కాబట్టి మిత్రులారా ఇట్లా ఒక గ్రామాలకు వెళ్ళి తల్లిదండ్రుల మీటింగ్ పెట్టి అందరినీ అందులో భాగస్వామ్యం చేసి అందులో ఇంకొక రెజల్యూషన్ పాస్ చేశారు. అది కొంత రాడికల్ రెజల్యూషనే, అది వేరే విషయం. బట్ ఏంటంటే ఈ రోజు నుంచి మేము తల్లిదండ్రుల పంచాయతీ ఆఫీసులో గ్రామ పంచాయతీ ఒక రెజల్యూషన్ ఏంటంటే ఈ గ్రామానికి మేము ప్రైవేట్ బస్సులను రాని సార్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారని వేరే విషయం, సిగ్నల్. కాబట్టి మిత్రులారా ఇటువంటి మనం గ్రాస్ రూట్ కి వెళ్ళి ఇవాళ చేయకుంటే ఇవాళ ఆ 35%, 20%, 1% పడిపోతుంది. అప్పుడు మన ఉనికి ఏంటైనా ఒక ప్రశ్న వస్తుంది. కాబట్టి మీరందరూ ఈ పరిస్థితిని గమనించి ఇంతకుముందు అన్నట్టు ఇదొక ఉద్యమంగా, ఇదొక పీడిత ప్రజల ఉద్యమంగా, నిజంగానే పీడిత ప్రజలు ఈ పీడిత ప్రజల ఉద్యమాన్ని సమాజం రావాలంటే సమాన విద్య రావాలి. సమాన విద్య లేకుండా సమాజం అసాధ్యం, సమాజం లేకుండా సమాన విద్య కూడా అసాధ్యం. ఈ రెండు పోరాటాలు పరస్పరం ప్యారలల్ గా జరగాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పోరాటంలో నేను కూడా రిటైర్ అయినా నేను విడిచిపెట్టను, ఇప్పుడు రోజు ఫోన్లే చేస్తాను. కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా నాకు సహకరించాలని, సార్ కూడా ఇంత ఈ వయసులో కూడా ఎక్కడికంటే అక్కడికే వస్తున్నాయి కాబట్టి మీ అందరూ సహకరిస్తారనే ఒక నమ్మకంతో మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసు, అలాగే ఆర్గనైజర్కి ధన్యవాదాలు తెలుసు.